అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? ఈరోజు మరొక ఇంపార్టెంట్ వీడియోతో ముందుకు వచ్చాను. ఓకే, చూడండి. ఏంటండి ఇది? బొప్పాయి అండి. కొంచెం అంటే 2-3 డేస్ పక్కన పెట్టేటప్పుడు కొద్దిగా తినడానికే తెలియదు, కొంచెం మెత్తగా అయింది. దీన్ని ఏం చేయవచ్చు మరి? దీన్ని మనం ఏం చేద్దామంటే ఫర్మెంటెడ్ జ్యూస్లా తయారు చేద్దాం, ఫర్ అవర్ ప్లాంట్స్ ఇన్ అవర్ గార్డెన్. ఓకే, మరి మనం ఏం చేయాలా? ముందుగా దీన్ని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలా? ఒక మంచి దీంట్లో తీసుకొని ఒక డబ్బా ఏదైనా తీసుకొని దాంట్లో వేసుకుందాం. ఓకే, ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకోండి. ఒక సగం వరకు ఇంకొంచెం వేస్తాం వాటర్, సగం వరకు వేసుకోండి. ఓకే ఓకే దాదాపు సగం వరకు వేసుకున్నాం వాటరు. ఈ ఫ్రూటే కాదండి, ఏ ఫ్రూట్ అయినా మీకు ఫర్మెంట్ చేసుకోవచ్చు. అనవసరం పాడైపోయింది కదా అని పడేసే బదులు మీరు కాంపోస్ట్ చేసుకోవచ్చు, బయో ఎంజైమ్ చేసుకోవచ్చు. బయో ఎంజైమ్ వీడియో చేశాను చూడండి నేను. ఆర్ ఇలా మనము ఫర్మెంటర్ వాటర్ చేసుకొని వాడచ్చు. మొన్న ఒక మెంబర్ ఫోన్ చేశారు, ఈ విధంగా కొన్ని పండ్లు పాడైపోయినాయి, ఏం చేయమంటారు వాటిని నేను చెప్పాను. మంచిగా ఫర్మెంట్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదని. అట్లా ఓకే, ఇప్పుడు వేసేసేయండి. గింజలు తీసేసి ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. సాధారణ ఎక్స్పర్ట్ తీసేయమంటారు గింజలని. ఉన్నాయంగా తీసేసినాయేం కాదు, కొన్ని మ్యాక్సిమం తీసేపోతాయి. ఓకే ఓకే ఇలా వేసుకున్నాం కదా. గుర్తుపెట్టుకోండి, ఫర్మెంట్ చేయాలంటే కంపల్సరీ క్లాత్ గుడ్డ కట్టాలండి. మీరు మామూలుగా వేరే మూత పెట్టొద్దండి. క్లాత్ గుడ్డ కడితేనే ఆ ఎయిర్ అనేది ఫ్లో వెళ్తూ ఉంటుంది. దానికి కావాలా, సన్నంగా ఎయిర్ కావాలా కొంచెం, కాబట్టి మామూలు మూత పెట్టొద్దు. క్లాత్ గుడ్డ కట్టి ఒక 3-4-5 డేస్ మీ ఓపిక ఎప్పుడు దాన్ని బట్టి చూద్దాం. ఓకే, ఇప్పుడు క్లాత్ కూడా కడదాం. ఇట్లా క్లాత్ కూడా కడుతున్నాం. ఓకే ఓకే కట్టేశానండి. ఇప్పుడు ఇలాగ ఉంచేద్దాం. అక్కడ ఈ ఏరియా ఏం పనిలేదు కాబట్టి ఇట్లా ఉంచుతాను. చూద్దాం 3-4 డేస్ సైడ్కి పెట్టినా సరే నీడలో పెట్టుకోండి. కాకపోతే ఇది ఎట్లా నీడలో వీడియో చేశారు, నీడలో పెడుతున్నాను నేను, రూమ్లో పెడుతున్నాను. చూద్దాం. ఓకే ఓకే అండి, దాదాపు 5-6 డేస్ అయిపోయిందండి మనం చూడకుండా. ఎలా ఉందో మరి విప్పి చూద్దామా ఇప్పుడు మరి? ఓకే అండి, మెల్లగా తీద్దాము. 4-5 డేస్ అయిపోయింది, ఎక్కువనే ఉండొచ్చు. చూడండి ఎలా తయారైంది చూడండి. ఆ రోజు ఎంత మంచిగా ఉండింది కదా, చూడండి ఎంత బాగా తయారైంది ఇప్పుడు. ఓకే, దీన్ని మరి వడగట్టుకొని, చాలా స్ట్రాంగ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం మిక్స్ చేయాలి కంపల్సరీ. డైల్యూట్ 50-50 డైల్యూట్ చేసుకోవాలి. దీన్ని వాడితే కనుక మనము క్రాప్స్ చాలా బాగా అవుతాయండి. గుడ్ ఫర్ సాయిల్ హెల్త్, ఆల్సో గుడ్ ఫ్లవరింగ్ అట్లా. తర్వాత వెరీ గుడ్ ఫర్ లీఫీ వెజిటేబుల్స్. తర్వాత బేస్లో వేయచ్చు, వాటర్లో మిక్స్ చేసి, తర్వాత స్ప్రే కూడా చేయవచ్చు. కానీ బాటిల్ స్ప్రే యూజ్ చేయండి మీరు, మామూలు స్ప్రే పనికిరాదు దీనికి. ఎంత వడగట్టినా బాగా మెటల్ ఉంటుంది కాబట్టి బాటిల్ మనం చిల్లులు చేసి వాడతాం కదా, ఆ బాటిల్ యూజ్ చేయండి. స్ప్రే కూడా చేయొచ్చు, కింద కూడా చేయొచ్చు. తెలుగులో ఏమంటారు దీన్ని, ఈ ఫర్మెంటేషన్ ప్రోగ్రామ్ని కిణువ ప్రక్రియ. ఓకే, ఇలా మళ్ళీ మంచిగా ఫర్మెంటేషన్ వలన ఈ ముక్కల్లో ఉన్న ఆర్గానిక్ నైట్రోజన్ వివిధ అమైనో యాసిడ్తో రూపాంతరం చెందుతాయండి. ఇది ఇంకా మొక్కలకి ఎంతో మేలు చేసే యూస్ఫుల్ అయిన అమైనో యాసిడ్ చెలెట్స్ అని తయారైతాయంట. దాంతో మనకు మొక్కలకు బాగా పనికొస్తాయి. తర్వాత ఇంకొక విషయం, మొక్క పెట్టే ముందు సాయిల్ ఉంటుంది కదా, గార్డెన్ సాయిల్, దాన్ని కూడా మీరు ఈ వాటర్ యాడ్ చేసి మళ్ళీ సాయిల్లో మొక్కలు పెట్టవచ్చండి. ఈ విధంగా ఒక వెరీ షార్ట్ వీడియో చేశాను. మీరు చెప్పిన ప్రకారం చేస్తే కనుక మీకు చాలా యూజ్ వస్తాయండి. థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్.